మనం వచ్చేసి పుస్తక ప్రియుడు అనేటువంటి పాఠము 10వ పాఠము 7వ తరగతి పూణే మహారాష్ట్ర గవర్నమెంట్ సరళ భారతి అనేటువంటి పుస్తకంలోనిది. ఒక మంచి పుస్తకం వచ్చేసి ఎప్పటికీ 100 మంది స్నేహితులతో సమానము అంటారనమాట. మాజీ రాష్ట్రపతి కీర్తిశేషులు డాక్టర్ అబ్దుల్ కలాం గారు చెప్పేవారనమాట. ఆయన జన్మదినము అయినటువంటి అక్టోబర్ 15వ తేదీన పఠన ప్రేరణా దినోత్సవము అని అంటారు. వాచన్ ప్రేరణా దివస్గా మనము జరుపుకుంటున్నాము. అంటే పుస్తకము ప్రాధాన్యతను తెలుసుకొని మంచి మంచి పుస్తకాలు చదవటము అలవాటు చేసుకోవాలి అనేటువంటిది ఆయన యొక్క ఉద్దేశము. ఇప్పుడు సంఘ సంస్కర్త వీరేశలింగం గారికి పుస్తకాల పట్ల గల ఆసక్తిని తెలుసుకుందాము. కందుకూరి వీరేశలింగం పంతులు గారి గురించి తెలుసుకుందాము. తన కొడుకుని టీచర్లందరూ ఉత్తమ విద్యార్థి అని పొగుడుతుంటే ఆనందంతో పొంగిపోయింది ఓ తల్లి. ఆ తల్లి క్రమశిక్షణ, ఉపాధ్యాయులు చెప్పిన విద్యాబుద్ధులు ఆ అబ్బాయిని మంచి మార్గంలో నడిపించాయన్నమాట. అతను పాఠ్య పుస్తకాలే కాక భారత భాగవత పురాణాలు చదివేవాడనమాట. అంటే భాగవతాలు చదివేవాడు. తోటి విద్యార్థుల్లో వాటిలోని ఆసక్తికరమైనటువంటి విశేషాలు చెప్తూ వాళ్ళలో ఆసక్తిని రేకెత్తించేవాడనమాట. అతన్ని చూసి వాళ్ళందరూ తాము కూడా బాగా చదవాలనుకునేవారనమాట. ఒకసారి ఏమైందంటే ఒక ఇంగ్లీష్ దొర వాళ్ళ పాఠశాల చూడడానికి వచ్చాడనమాట. ఇంగ్లీష్ దొర వచ్చాడనమాట పాఠశాలని చూడడానికి. అతని మంచి నడవడికకు గమనించి ఖరీదైనటువంటి పుస్తకాలని బహుకరించడం అనేటువంటిది మంచి విషయం అనమాట. అప్పటి నుండి అతనికి పెద్ద పెద్ద పుస్తకాలన్నీ చదివేయాలనేటువంటి ఎంతో ఉబలాట పడేవాడు. అతనికి పుస్తకం అంటే అంత ప్రేమ. ఒకసారి ఓ పుస్తకాల షాపుకు వెళ్ళి అన్ని పుస్తకాలు ఆసక్తిగా చూస్తూ వసుచరిత్ర అనేటువంటి గ్రంథాన్ని మురిపంగా తాకాడు. ఆ పుస్తకం కావాలా అని నీకు అర్థమవుతుందా, అసలు నువ్వు చదవగలవా అని అడిగాడు షాపు యజమాని. అప్పుడు వెంటనే చదవగలను అని ధైర్యంగా జవాబిచ్చాడు ఆ అబ్బాయి. ఆ పుస్తకం ఖరీదు పావలా, ప్రస్తుతము నీ దగ్గర ఎంతుంటే అంతివ్వు, ఇక్కడే కూర్చొని పుస్తకం చదువుకో, మిగతా డబ్బులు ఇచ్చాక అది నీ సొంతం అవుతుంది అని చెప్పాడనమాట. ఒక పాఠంలో అర్థాలు వచ్చేసి మార్గము, దారి, నడవడిక అంటే ప్రవర్తన, ఉబలాట పట్ట అంటే ఆరాట పట్ట, మురిపంగా, ఇష్టంగా, ఆర్జించి, సంపాదించి, ఖండించు, వ్యతిరేకించు. సో పావలా ఇచ్చి కాసేపు చదువుకొని తర్వాత వచ్చేసి నువ్వు పూర్తి డబ్బుని చెల్లించిన వెంటనే ఆ పుస్తకం నీదవుతుంది అని చెప్పాడనమాట. చెప్పిన వెంటనే సరేనేసి ఆ మాటకు ఎంతో ఆనందపడిపోయి తన దగ్గర ఉన్నటువంటి ఆనా ఇచ్చాడనమాట. ఆనా ఆ రోజంతా అక్కడే కూర్చొని పుస్తకం చదివాడు. పుస్తకం ఖరీదు పూర్తిగా చెల్లించే వరకు అదే పద్ధతి కొనసాగించాడు. ఎన్నో గ్రంథాలను చదివి విజ్ఞానాన్ని ఆర్జించి మూఢనమ్మకాలను ఖండించాడు. తన చదువు అనంతరము కొంతకాలం ఉపాధ్యాయుడిగా పనిచేస్తూ సంఘ సంస్కరణకు ఉపయోగపడేటువంటి అనేక రచనలు అనేటువంటిది చేశాడనమాట. స్త్రీ విద్యా వ్యాప్తికి కూడా నడుం కట్టాడు వీరేశలింగం పంతులు గారు. వివేకవర్ధిని అనేటువంటి పత్రికను స్థాపించాడు. స్త్రీలకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ఖండించాడు. సమాజంలో స్త్రీకి సమాన స్థానం ఇవ్వాలని పోరాడాడు. బాల్య వివాహాలని నిరసించాడు. వితంతు వివాహాలని ప్రోత్సహించాడు. వితంతువులను పెళ్లి చేసుకోమని మళ్ళీ ప్రోత్సహించేవాడనమాట. స్వార్థ రహితమైనటువంటి సేవతో సమాజంలోని మూఢనమ్మకాలను అంతమొందించడానికి నడుం కట్టి చివరి క్షణం వరకు పోరాడాడు కందుకూరి వీరేశలింగం పంతులు. ఆయనే సంఘ సంస్కర్త అయినటువంటి నవ్యాంధ్ర వైతాళికుడైనటువంటి కందుకూరి వీరేశలింగం గారు. సో ఈ విధంగా వచ్చేసి పుస్తకాలను చదివి ఎన్నో కవితలను రచనలను రాసి మన యొక్క దేశములో ఉన్నటువంటి అనేకమైనటువంటి విషయాల్ని మార్పుకి ఈయన ఒక కారణకర్త అయినాడు. సో సంఘ సంస్కర్త అయినాడు అనమాట. సో ఈ విధమైనటువంటి వాళ్ళు ఎంతోమంది మనకు ఎన్నో విధాలుగా మనకు సేవలని అందించారు. మనకు చెప్పబోయేది ఏంటంటే అక్షర రూపం దాల్చినటువంటి ఒక్క చిరాచుక్క అంటే ఒక్క అక్షరము ఒక వ్యక్తి చదివిన 1,00,000 మెదళ్లకు మేత అనమాట. మెదళ్లకు కదలిక. సో ఒక అక్షరం వచ్చేసి రాశారో అనుకుందాము, ఒక అక్షరంలో ఒక మంచి విషయాన్ని రాశారనుకుందాము. ఆ యొక్క అక్షరం వలన ఎంతో లక్షల మంది మెదళ్లకు ఒక మేత. అంటే ఏంటి అని అర్థం అంటే 1,00,000 మంది మారేదానికి అవకాశం అనేటువంటిది ఉన్నది అనేటువంటిది ఈ యొక్క దీని ద్వారా అర్థమవుతుంది. చక్కని పుస్తకాలు చదివేటువంటి అలవాటు చాలా ఉపయోగకరం అనమాట. చక్కటి పుస్తకాలు అనేటువంటి బాగా చదువుకోవాలి. జనజాగృతి కలిగి సమాజానికి చేతనైనది చేయాలి అనేటువంటిదే ఈ యొక్క పాఠం యొక్క ముఖ్య ఉద్దేశము.